హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం దొండకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే, ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇది చాలా రుచిగా ఉంటుందండి. సో చేయడం కూడా చాలా సింపుల్. ఇంకెందుకు ఆలస్యం, దొండకాయతో ఈ వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 kg దొండకాయలు తీసుకున్నాను అండి. అవి బాగా వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత పైన కింద తొడుములు ఉంటాయి కదా, అది హార్డ్ పార్ట్ అనేది అది కట్ చేసేసుకోండి. సో చూడండి, నేను ఇలా కట్ చేశాను. తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా కట్ చేసుకున్న మీ ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి. ఇలా మనం వాష్ చేసి పెట్టుకున్న దొండకాయలన్నీ కూడా పీసెస్ లాగా కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వాటిని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్ తప్పిల్లో అయినా బాయిల్ చేసుకోవచ్చు, బట్ నేను త్వరగా కావాలని ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను. సో ప్రెషర్ కుక్కర్లో ఆ దొండకాయ ముక్కలన్నీ వేసి ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి ఒక విజిల్ రానివ్వండి. అది వచ్చేలోపు మనం కొబ్బరి పొడి తయారు చేసుకోవాలి. సో అందుకని మిక్సీ జార్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేసుకొని దానికి తగినంత ఉప్పు, కారం పొడి ఎక్కువ వేసుకుంటున్నాను అండి. మేము కారం ఎక్కువ తింటాం. మీ కారం స్పైసీనెస్ తగ్గట్టు వేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట, పూర్తి మెత్తగా లేకుండా. ఇప్పుడు మనకి ఈ కొబ్బరి పొడి అనేది రెడీ. ఈ కొబ్బరి పొడి 1 వీక్ అయినా స్టోర్ చేసుకోవచ్చు అండి, ఎటువంటి స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఇది తయారు చేసి పెట్టుకుంటే మనకు కర్రీ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు దొండకాయలు మగ్గాయో లేదో చూద్దాము. విజిల్ అయిపోయింది, ప్రెషర్ అంతా పోయింది. సో ఇప్పుడు ఒక పీస్ తీసుకొని చూస్తాను. సో బాగా మెత్తగా అయిపోయింది. దీనికి వాటర్ ఎక్కువ ఏం అవసరం లేదండి. సో ఒక టీ గ్లాస్ వేసినా కానీ సరిపోతాయి. ఇప్పుడు మెత్తగా అయిపోయాయి. సో చూడండి, ఆ వాటర్ అంతా అట్లాగే మిగిలిపోయాయి కదా, అవన్నీ ఇలా ఒడగొట్టే దాంట్లో వేసుకుంటే వాటర్ అన్నీ ఓడిపోతాయి. ఇప్పుడు వేపుడు తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి శనగపప్పు బాగా ఫ్రై అయ్యేంత వరకు చేయండి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఒక 2 టొమాటోస్ని ఇలా కట్ చేసి వేసాను. సో అది వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి. సో ఈ ఆనియన్ టొమాటో అనేది కొంచెం మెత్తపడాలన్నమాట. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఈ దొండకాయలు, ఎవరికైనా దొండకాయలు తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ వేపుడు చూస్తే చాలా టెంప్టింగ్గా అయిపోతారండి, వెంటనే తింటారు. సో చూడండి, టమాటాలు బాగా స్మాష్ అయిపోయాయి కదా. సో ఆనియన్ కూడా బాగా మగ్గిపోయి ఇప్పుడు ఇందాక ఉంచుకున్న దొండకాయ పీసులు ఉన్నాయి కదా, వడేసుకున్నాం, అది వేసి ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారం కూడా వేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనము ఉప్పు కారం టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఉప్పు కారం ఏదైనా తగ్గింటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కోసం యాడ్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. సో అంతే అండి, సింపుల్గా దొండకాయ వేపుడు అయితే రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.